హాయ్ అండి అందరికీ. ఈరోజు టుడే టాపిక్ ఫార్ములా మిల్క్ అండి. మా పాపకి సిమ్లా యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు స్టేజ్ 2 అండి. మా పాపకి 8th మంత్ అండి. ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు కదా, మదర్స్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ బేబీ అని. ఇక్కడ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తారండి డబ్బా పైన. అంటే మనం పాల పౌడర్ ఎలా కలపాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, ఇవన్నీ ఇలా నీట్గా రాసి పెట్టుంటారు. మనం ఫార్ములా మిల్క్ పౌడర్ తీసుకునేటప్పుడు డేట్ చూసుకోవాలండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని డేట్ చూసుకొని మన తర్వాత నెక్స్ట్ యూస్ చేయాలి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే 2 years కంప్లీట్ దానికి యూస్ చేయొచ్చు అండి ఫార్ములా మిల్క్. మనం ఎట్లా ఏదన్నా 1 year వరకే యూజ్ చేస్తామండి ఫార్ములా మిల్క్ బేబీస్కి. ఇలా ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, వార్నింగు అన్నీ ఇలా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తారండి. చాలా వరకు చాలామంది ఇవన్నీ ఏం చదవరండి, డైరెక్ట్గా వాళ్ళకి తోచినంత వేస్తారు. ఎంత డాక్టర్లు చెప్పినా కూడా వినిపించుకోరు. ఒక్కసారి కూడా బాక్స్ అనేది ఓపెన్ చేయడం కానీ, దానిపైన ఏముంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ వచ్చిన కాడికైనా చదవడం కానీ అట్లా ఏం చేయరండి. అంటే మొరటిగా యూజ్ చేస్తారు, మొరటిగా బిహేవ్ చేస్తారు. నేను ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానండి. పిల్లల దగ్గర అసలు జాగ్రత్తనే తీసుకోరు. మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పౌడరు ఎలా స్టోర్ చేసుకోవాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఆ డబ్బా పైనే. కానీ చాలా వరకు చాలామంది అవి ఏమీ చూడరు. వాళ్ళకి ఎలా పడితే అలా యూజ్ చేస్తారు. ఒకే డబ్బా యూజ్ చేస్తారు. అంటే ఈక్వల్గా కొలతల ప్రకారం ఎన్ఎంఎల్కు ఎంత పౌడర్ కలపాలని కూడా తెలియదండి, చాలామందికి తెలియదు. అది ప్యాకెట్ పైన కూడా బొమ్మలు వేసి ఉంటారు. ఆ బొమ్మలను కూడా చూసి అర్థం చేసుకోరండి. పౌడరు ఎలా స్టోర్ చేసుకోవాలి మనం అని వాళ్ళు కొంతమంది డైరెక్ట్గాను పౌడర్ డబ్బాలోకి వేస్తారండి. అలా వేసుకోకూడదు, వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లోనే ఉంచేసుకోవాలి. అలా మడతేసి నీట్గా ప్యాక్ చేసుకొని యూజ్ చేసుకున్నాక గాలిపోకుండా మళ్ళీ మూత పెట్టుకోవాలండి. అలా మడత పెట్టేసుకోవాలి స్మాల్గా. ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఆ డబ్బా అనేది మా పాపకి ఫస్ట్ స్టేజ్ అప్పుడు పుట్టినప్పుడు తెచ్చామండి. నేను ఇలా బాటిల్స్ వాడతానండి. ఒకటి హాట్ వాటర్ బాటిల్, ఒకటి కాంచి చల్లార్చిన నీళ్ళు, ఒక బాటిల్లో కాంచి నీళ్ళు అంటే కొంచెం మరీ వేడిగా కాకుండా ఉలెచ్చలుగా ఉండేటట్టు మా పాపకు యూజ్ చేస్తాను. ఇలా రాస్తారండి స్టేజ్ 1, స్టేజ్ 3 ఎప్పటి నుంచి ఎప్పటికి వరకు యూజ్ చేయాలని. ఇది డబ్బాలో లోపల వస్తుందండి ఈ కాగితం, ఈ స్లిప్. దీన్ని కూడా మనం ఒకసారి చదవాలి. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కానీ చాలామందికి చదువు రాక చదవరు అండ్ డాక్టర్లు చెప్పింది కూడా వినరు. ఎన్ని మంత్స్కు, ఎన్ని వీక్స్కు ఎన్ని స్పూన్స్ వేయాలి అని కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ రాశారండి, బొమ్మలు వేసి మరి. 2 weeksకు ఎన్ని స్పూన్స్, 8 to 10 times డే ఫీడ్ ఇవ్వాలి అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. కానీ కొంతమంది అవి ఏం చూడరు, పెట్టరు. ఇంకా వాళ్ళు నచ్చినట్టు తోచినట్టు అట్లా ముందుకే వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ 12 monthsకి ఎన్ని టైమ్స్ ఫీడ్ ఇవ్వాలి, 6 monthsకి ఎన్ని టైమ్స్ ఫీడ్ ఇవ్వాలి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారండి. కానీ అవేం పట్టించుకోరు. ఒక్కసారి కూడా పై డబ్బా చదవరు, లోపల ఉన్న కాగితం చదవరు, ఏం చదవరు. 30 mlకు ఎప్పటికైనా 30 mlకు 1 spoon అండి, 90 mlకు 3 spoons, 60 ml అయితే 2 spoons అండి, 90 ml అయితే 3 spoons అండి. ఇప్పుడు మా పాపకు పాలు కలుపుతున్నానండి ఫార్ములా మిల్క్. ఇది ఇంకొక డబ్బా ఉన్నింది కొంచెం. మనం స్పూన్తో అలా తీసుకోవాలండి, నిండుగా తీసుకొని అట్లా పేపర్తో అట్లా ఈక్వల్గా అనాలి. స్పూన్ని మళ్ళీ ఒకసారి తట్టాలి. ఆ స్పూన్కి అడుగున కొంచెం స్మాల్ హోల్ ఉండిద్దండి. ఏదైనా గాలి అలా ఉన్నా కూడా దాంట్లోంచి వెళ్ళిపోతుంది. మనం అలా ఈక్వల్గా వేసుకోవాలండి వాటర్లో. నేను ఆల్రెడీ బాటిల్స్ చూపించా కదండి, నేను అందులోనే కొన్ని నీళ్ళు
చల్లారి నీళ్ళు కొన్ని కాగిన నీళ్ళు ఈక్వల్గా అంటే కొంచెం ఉలెచ్చలుగా పోసి తాపిస్తానండి. మా పాపకు మరీ ఖాళీ తాపించకూడదు. ఇంకా అలా మళ్ళీ ప్యాకెట్ అలా మడతేసి పెట్టాలండి. మూత క్లోజ్ చేసేసుకోవాలి బాక్స్కి గాలిపోకుండా. ఇంకా మూత పెట్టేసి మనం మిల్క్ కలిపేటప్పుడు కూడా ఇట్లా షేక్ చేస్తూ కలుపుకోవచ్చు, ఇలా తిప్పుతూ. లేదంటే ఇట్లా మెల్లగా కిందకు పైకు అప్ అండ్ డౌన్గా స్లోగా ఆనాలి. అంటే బబుల్స్ వస్తే వాటిల్లో గాలి ఉండి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఇలా అండి ఫార్మా మిల్క్